హలో అండి. అందరికీ నమస్కారం. మన భారతదేశం అనేక మంది మహనీయులకి, ఆధ్యాత్మికవేత్తలకి, యోగులకి, సన్యాసులకి పుట్టినిల్లు. అటువంటి వారి కోవకు చెందినటువంటి వ్యక్తే స్వామి వివేకానంద. ఈయన యొక్క జయంతి జనవరి 12వ తేదీ అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఆయన గురించినటువంటి కొన్ని విశేషాలని తెలుసుకుందాం. ఆయన జన్మించేటప్పటికి మన భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అసలు మన భారతదేశం సుసంపన్నంగా విరాజిల్లవలసినటువంటి దేశం మన భారతదేశం. కాపోతే అప్పట్లో బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతుందన్నమాట మన భారతదేశం. భారతీయులందరూ గూడా నిరాశ, నిస్పృహల చీకట్లలో బతుకుతూ ఉన్నారన్నమాట. వాళ్ళ జీవనాన్ని వెల్లబుస్తున్నారన్నమాట. అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడనమాట. భయమంటే తెలియనటువంటి కళ్ళు, తేజస్సుతో నిండిపోయినటువంటి ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం. ఆయన ఎవరు అంటే ఆయనే స్వామి వివేకానంద అన్నమాట. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన అన్నమాట. అసలు యువకులకు గాని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదర్శం అన్నమాట ఆయన. ఇండియాలో ఉండేటువంటి యువతకు చెప్పుకోవాలంటే, ఇండియాలో ఉండేటువంటి యువత ఎవరిని రోల్ మోడల్‌గా తీసుకోవాలంటే స్వామి వివేకానంద అన్నమాట. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడనమాట. దేశభక్తుడు. ఇంకా ఆయన మాటలతోటి మంత్రముగ్ధుల్ని చేయగలిగేటువంటి గొప్ప వ్యక్త. గొప్ప వక్త ఆయన. గొప్ప వక్త అనమాట. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడంటే కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా గూడా ఆయన భారతీయుల్లోనే కాదండి, ప్రపంచం మొత్తం మీద చెరిగిపోయినటువంటి ముద్ర వేశాడనమాట. అలాంటి మహనీయుడి గురించి మనం ఈరోజు ఆయన జీవిత సంఘటనల గురించి, ఆయన విశేషాల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం అనమాట. ఇంకా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా గూడా ఆయన ఎట్లా చాటి చెప్పాడో ప్రపంచ దేశాల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి వివేకానంద ఆయన 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన కోల్కతాలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించాడనమాట. ఆయన యొక్క అసలు పేరేందంటే నరేంద్రనాథ్ దత్త. ఆయన చిన్నప్పుడు నరేన్ అని కూడా ముద్దుగా పిలిచేటువంటి వాళ్ళనమాట. ఈయన ఎవరి శిష్యుడు అంటే రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడనమాట. ప్రపంచానికి వేదాంతాన్ని పరిచయం చేసి భారతదేశం యొక్క సంస్కృతిని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అనమాట ఈ స్వామి వివేకానంద. అంతేకాకుండా నిరాశలో ఉండేటువంటి భారతీయులకు స్ఫూర్తినిచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి మానవ సేవే మాధవ సేవ, అదే భగవంతుడికి చేసినటువంటి సేవ అని చెప్పి చాటి చెప్పాడనమాట ఆయన. ఇంకా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎట్లా ఉండేవాడు అంటే, చూడండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా స్వామి వివేకానందకు కూడా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత మీద ఎక్కువగా ఆసక్తి ఉండేదనమాట. అసలు దేవుడున్నాడా లేడా ఎప్పుడు దాని గురించి ఆయన మస్తిష్కంలో విపరీతమైనటువంటి ఆలోచన అలజడి ఉండేదనమాట. ఇంకా ఈ దేవుని మీద ఉండేటువంటి సందేహాలతో ఆయన ఉన్నటువంటి సమయంలో ఆయనకి ఎవరితో పరిచయం ఏర్పడిందంటే రామకృష్ణ పరమహంసతోటి పరిచయం ఏర్పడిందనమాట. ఒకసారి ఆయన దగ్గరికెళ్ళాడు. దేవుడున్నాడా లేడా అని చెప్పి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, "వచ్చి నా పక్కన కూర్చో" అన్నాడు ఫస్ట్ ఆయన్ని. కూర్చోమని చెప్పిన తర్వాత ఈ రామకృష్ణ పరమహంస యొక్క కాలు ఆయన ఒళ్ళో పెట్టాడనమాట. ఎప్పుడైతే ఒళ్ళో పెట్టంగానే ఆయనలో తెలియనటువంటి ఒక చైతన్యం అనేటువంటిది ఆయన శరీరంలో ప్రవహించిందనమాట. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస ఈ స్వామి వివేకానందకి గురువుగా మారి ఆయనకి స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస వేదాంత యోగ తత్వాలన్నింటినీ కూడా బోధించాడనమాట. ఆ తర్వాత పాపం రామకృష్ణ పరమహంస కొద్ది రోజులైన తర్వాత ఆయనకి క్యాన్సర్ వ్యాధి సోకి మరణించాడనమాట. ఆ తర్వాత గురువుగారి మరణం తర్వాత ఈ స్వామి వివేకానంద ఆయన యొక్క శిష్యులతో కలిసి సన్యాసాన్ని స్వీకరించి అప్పుడు ఆయన స్వామి వివేకానందగా మారాడు. అంతకుముందర ఆయన పేరు నరేంద్రనాథ్ అని చెప్పుకున్నాం కదా మనం. ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస మరణించిన తర్వాత అప్పుడు ఆయన సన్యాసాన్ని స్వీకరించి స్వామి వివేకానందగా మారాడనమాట. ఇంకా ఆయన ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క ఆధ్యాత్మికతను గూర్చి చాటి చెప్పి మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపాడనమాట. చూడండి, 1893 సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో ప్రపంచ మతాల సదస్సు జరిగిందనమాట.
అందులో ఫస్ట్ మనకసలు మాట్లాడేదానికి అవకాశం ఇవ్వల. కానీ ఈయన రిక్వెస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడతానని జెప్పి ఈయన ఉపన్యాసం ప్రారంభించాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సోదర సోదరీమణులారా అని ఎప్పుడైతే ప్రారంభించాడో అనర్గళంగా ఆయన ఉపన్యాసం చెప్పాడనమాట. ఎవరు మీరు ఆపండి అని ఒక్కళ్ళు గూడా అనలేదనమాట. అంటే ఆయన మాటలతోటి అందరిని గూడా మంత్రముగ్ధులను చేయగలిగినటువంటి సమ్మోహన శక్తి ఉందనమాట ఆయనకి. అంతటి జ్ఞానం ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట. ఇంకా భారతదేశం యొక్క మన యొక్క సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచ దేశాలకు గూడా పరిచయం చేసి భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడనమాట ఈయన. ఇంకా 1897 సంవత్సరంలో రామకృష్ణ మిషన్‌ని స్థాపించి హిందూ తత్వశాస్త్రాన్ని గురించి, వేదాంతాన్ని గురించి, యోగా వంటి వాటిని ఆ రామకృష్ణ మిషన్ ద్వారా ప్రచారం చేశాడనమాట. ఇంకా ఈయన యొక్క జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈయన యొక్క సూక్తులు, బోధనలు అన్నిటిని కూడా యువతల్ని బాగా ప్రేరేపించేవిగా ఉంటాయి. యువతకు ఆదర్శంగా ఉంటాయన్నమాట. ఈనాటికి, ఏనాటికి కాదు. ఇందాకనే చెప్పాను ఆయన జీవించింది 39 ఏళ్లయినా గూడా, ఇంకొక 1000 సంవత్సరాలు గడిచినా గూడా ఆయన బోధనలన్నిటిని గూడా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అని. కాబట్టి ఆయన బోధనలేందంటే, లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు ఆగకండి. ఇలాంటి సందేశాలతోటి ఆయన ముఖ్యంగా ఎవరిలో స్ఫూర్తిని నింపాడంటే యువతలో స్ఫూర్తిని నింపాడనమాట. కాబట్టే ఆయన జయంతి అయినటువంటి జనవరి 12వ తేదీన మనం ఏంగా జరుపుకుంటామంటే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామనమాట. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క ఆదర్శాల్ని ప్రతి యువత గూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క జీవన గమ్యాన్ని కొనసాగించాలనమాట. ఇంకా ఆయన ఇందాకనే చెప్పా. ప్రతి మనిషిలో గూడా దైవత్వాన్ని చూడాలి అని చెప్పాడనమాట. కాబట్టి స్వామి వివేకానంద జీవితం అనేటువంటిది నిరాశ, నిస్పృహలతో ఉండేటువంటి భారతీయులకి ఒక గొప్ప ఆశాకిరణం అనమాట. కాబట్టి ఆయన బోధనలు అప్పుడే గాదు, ఇప్పటికి గూడా నేటికి గూడా కోట్లాది మంది యువతకి, ప్రజలకి అందరికీ గూడా మార్గదర్శకం. కాబట్టి ఈ వివేకానందుని యొక్క స్ఫూర్తిని, మార్గాన్ని, ఆయన యొక్క బోధనలని ప్రతి యువత గూడా స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.